రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఎట్టకేలకు ముగిసింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి మొదలైన రాహుల్ యాత్ర ముంబైలో ఒక బహిరంగ సభతో ముగిసింది. అయితే ఇప్పుడు రాహుల్ యాత్రపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తుందా? రాహుల్ యాత్ర ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ఉండనుంది? రాహుల్ యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా మారిందా? రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ముంబైలో భారీ బహిరంగ సభతో ముగిసింది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి ప్రారంభించిన రాహుల్ యాత్ర దేశంలోని తూర్పు దిక్కున మొదలై పశ్చిమ దిక్కుగా 14 రాష్ట్రాలను దాటుకుంటూ సాగింది. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాహుల్ చేపట్టిన యాత్ర రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుందన్న దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దక్షిణం నుంచి ఉత్తర దిశగా పూర్తిగా కాలినడకన భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈసారి బస్సు యాత్ర ద్వారా మణిపూర్ నుంచి నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర వరకు దాదాపు 6700 కిలోమీటర్ల దూరం పర్యటించారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో విపక్ష కూటమికి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, తేజస్వి యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాకరే తదితరులు పాల్గొని తమ ఐక్యతను, బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 2 నెలల పాటు రాహుల్ గాంధీ చేసిన కృషికి తగ్గ ఫలితం దక్కుతుందా అన్నది ఇప్పుడు చూడాలి. విపక్ష కూటమి బల ప్రదర్శన, నేతల ప్రసంగాల వంటి వాటి సంగతి ఎలా ఉన్నా రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ యాత్ర జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీని వీడిపోవడం కాస్త ఆ పార్టీకి ఎదురుదెబ్బే. తమ పార్టీ నేతలను బీజేపీ లాక్కెళ్తోందని రాహుల్ గాంధీ సభావేదికపైనే ఆరోపణలు చేసినప్పటికీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావనే ఆయా నేతలను పార్టీ వీడేలా చేసిందని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా విజయావకాశాలు మెరుగుపడకపోవడం, పార్టీలో కొత్త తరం నేతలకు పెద్దగా అవకాశాలు లేకపోవడం వంటివి పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించిన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి నేతలకు నిరాశ ఎదురైంది. సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవ్వగలిగారు. కానీ సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. చివరకు 2 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కొత్త తరానికి పగ్గాలు అప్పగించే విషయంలో పార్టీలో సీనియర్లు అడ్డు తగులుతూ ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా అంతర్గత విభేదాలు తలెత్తి అవి పార్టీకి మరింత చేటు చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేసిన కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది తప్ప మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ మొదటి దశ భారత్ జోడో యాత్రకు లభించినంత ఆదరణ 2వ దశ యాత్రకు లభించలేదని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తొలి యాత్ర అనంతరం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విజయం అందిపుచ్చుకున్నా ఆ ఊపును తర్వాత కాంగ్రెస్ పార్టీ కొనసాగించలేకపోయింది. రాహుల్ యాత్ర ప్రారంభమైన కొన్నాళ్లకే మహారాష్ట్రలో మిలింద్ దేవ్రా, అశోక్ చవాన్ వంటి కీలక నేతలు పార్టీని వీడారు. అయితే అది అక్కడితో ఆగుతుందని చెప్పలేం. ఏదో ఒక రాష్ట్రంలో ఎవరో ఒకరు తరచుగా పార్టీని వీడుతుండడం ఆ పార్టీకి ఊహించని షాక్లే. అందుకే ముందు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రత్యర్థిపై యుద్ధానికి వెళ్లడాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి లేదనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. వరుసగా ఆయుధాలను వదులుకుంటూ యుద్ధక్షేత్రంలో చేసేదేముంటుందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యువ నాయకత్వం ఆశలను కాంగ్రెస్ అధిష్టానం చిదిమేయడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త తరం కార్యకర్తల్లో విశ్వాసం కోల్పోయిందనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎంతకాలం పార్టీలో ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా తమకు పదవులు దక్కుతాయన్న నమ్మకం వారికి లేకుండా పోయింది. అందుకు కారణం పార్టీ అధికారంలోకి రాకపోవడమే. ఏదైనా సరే పార్టీ అధికారంలోకి వస్తేనే కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన అంతర్గత విభేదాలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయి. ఏకంగా ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి తలెత్తింది. ఆ సంక్షోభం ఇంకా సమసిపోలేదు. పార్టీలో అంతర్గతంగా పరిస్థితులు ఇలాగే ఉంటే కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్న విపక్ష కూటమిలోనూ ఇదే పరిస్థితి ప్రతిబింబిస్తోంది. సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలతో ఇప్పటికే కొన్ని పార్టీలు కూటమిని వీడాయి. మరికొన్ని పార్టీలు 1-2 రాష్ట్రాల్లో సర్దుబాట్లు, మిగతా రాష్ట్రాల్లో మాత్రం పోరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి జట్టు కట్టడంలో కీలక పాత్ర పోషించిన జనతాదళ్ యునైటెడ్ ఏకంగా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరింది. తృణమూల్ కాంగ్రెస్ తాము బెంగాల్లో ఉన్న మొత్తం 42 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడమే కాదు, ఆ స్థానాలను అభ్యర్థులను సైతం ప్రకటించేసింది. ఎంతో ప్రయాస తర్వాత సమాజ్వాదీ, కాంగ్రెస్కు సీట్ల సర్దుబాటు కుదిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్లో పొత్తు పొడవలేదు. కమ్యూనిస్టులతో దేశమంతటా పొత్తు ఉన్నప్పటికీ కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ స్థానాన్ని సైతం వదిలిపెట్టకుండా కమ్యూనిస్టులు ఢీకొడుతుండడం వంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే. రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడితే చాలు తాము గెలుస్తామని చాలామంది నేతలు అనుకుంటారు. అలా వెళ్లిన నేతలెవరూ విజయ తీరాలకు చేరిన దాఖలాలు పెద్దగా లేవు. రాహుల్ గాంధీ కూడా ప్రత్యర్థిపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రత్యర్థిని విమర్శించడం కంటే తమ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందనే దానిపైనే ఎక్కువగా ప్రజలకు వివరిస్తే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పెరుగుతూ వచ్చి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కులగణన చేపట్టాలన్న డిమాండ్తో పాటు తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఏ కులం సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ కులానికి అంత ప్రాధాన్యత దక్కాలన్నది రాహుల్ నినాదంగా కనిపిస్తోంది. ఓవైపు మతం పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాజంలో విద్వేషాలను పెంచుతున్నాయని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ మరోవైపు తన కులగణన నినాదంతో కులాల మధ్య చిచ్చుకు కారణమవుతున్నారనే విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. యాత్ర ఎట్టకేలకు ముగియడంతో ఇకనైనా పార్టీలో, కూటమిలో నెలకొన్న విభేదాలు, అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టి విపక్ష ఐక్యతను ఎన్నికల వరకు నిలబెట్టుకోగలిగితే ఆ కూటమి లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేయవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తన యాత్రతో ప్రజల్లోకి వెళ్లి తీవ్రంగా శ్రమించిన రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటమికి సంబంధించిన ఎన్నికల కార్యాచరణ అమలుపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా విజయవంతంగా ముగిసింది. లోక్సభ ఎన్నికల ముందు రాహుల్ యాత్ర తమ పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్.